బొటకన వేలు తిన్న నకులునకు సృష్టిలో జరిగేది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం తెలుసుకున్నాడు స్వామి. ఆయనకు తెలిసిందని శ్రీకృష్ణ పరమాత్ముడు పరిగెత్తుకుంటూ ఆయన అనేది నకుల దగ్గరకు వచ్చి, నకుల, సృష్టిలో జరిగేది, జరుగుతున్నది, జరగబోయేది తెలుసుకున్నావు కావున నీవు ఈ విషయం ఎవరితో చెప్పినా నీతో పాటు మీ అన్నదమ్ముల 5గురు తల బగిలి చనిపోతారు అని చెప్పనని ఆయన శాపం పెట్టాడు. సరే అని చెప్పేసి ఈ నకులుడు, సరే స్వామి, నాకు శాపం పెట్టావు కాబట్టి నేను చేయలేను కదా, నేను నా వల్ల కాదు కదా, సరే నాకు వరమన్న అయ్యండి అంటాడు స్వామి. ఏం వరం కావాలో కోరుకో అంటాడు తండ్రి. ఏం లేదు స్వామి, మా 5 అన్నదమ్ములలో ఎవరు చనిపోయినా 2 కొండల నడుమ ఊవగడ్డి ఉన్న ప్రదేశమున ఆవు దొక్కదు, చీమ తిరగదు, అటువంటి ప్రదేశంలో మమ్ములను ఎవరు చనిపోయినా మమ్మల్ని అక్కడ అనేది అక్కడ చితి బెరిసి మమ్మల్ని దహనం చేయాలి, ఆ వరప్రసాదించు స్వామి అన్నాడు నకులుడు. సరే అని చెప్పి శతాస్తు అన్నాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు.